హాయ్, ఈరోజు నేను మహబూబ్ నగర్లో ఉన్న లలిత గారి ఇంట్లో ఉన్నానండి. హాయ్ లలిత గారు. హాయ్ మను, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు నా కోసం ఏదో స్పెషల్ ఐటమ్ చేసి పెడతా అనగానే ఇలా మీ ముందుకు వాలిపోయానండి. చెప్పండి, నా కోసం ఏం చేసి పెట్టబోతున్నారు? ఆవిరి మురుకులు చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? సరే మను. దానికి ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్పేసి వరిపిండిలో వామ ఉప్పు కలిపి ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వామ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, పోపు దినుసులు, ఉప్పు సరిపడా. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టవ్ ఆన్ చేయండి. చేద్దాం. గిన్నె పెట్టి వాటర్ వేయండి. ఓకే. క్లాత్ కడుతున్నారండి? మను తడి చేసుకొని కడితే టైట్గా మంచిగా కూర్చుంటుంది క్లాత్. ఓకే. ఓకే, కట్టేసాం కదండి. అయిపోయింది మనం. స్టవ్ ఆన్ చేయండి. ఆన్ చేయండి. ఇప్పుడు ముద్ద చేసుకున్న పిండి ఇందులో వేసుకొని మురుకుల్లాగా చేయాలి. ఓకే ఓకే. మురుకులు చేసే దాంట్లో స్టఫ్ చేసుకుందాం. లలిత గారు, మీరు ఖాళీ టైంలో ఏమేం చేస్తుంటారు? బుక్స్ చదువుతుంటాను, టీవీ చూస్తుంటాను. ఇల్లు నీట్గా ఉంచాలంటే చాలా ఇష్టం నాకు. ఓకే, ఎప్పుడు సర్దుతూ ఉంటారు? ఇప్పుడు చదువుతూ ఉంటాను. మీకు ఎంతమంది పిల్లలండి? 2 అబ్బాయిలు. అలా చేస్తారా బాగా? అలా అంటే బీటెక్ చేస్తున్నారు 2. అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? సంతూర్ మమ్మీ. ఇప్పుడు ఒత్తేసుకోవడమేనా? ఒత్తేసుకోవడమే. మనకి ఏ డిజైన్ కావాలన్నా చేసుకోవచ్చు కదా? ఏ డిజైన్ కావాలన్నా చేసుకోవచ్చు. వేరే కింద ఆవిరికి ఉడుకుతుంది అన్నమాట. ఆవిరికే ఉడుకుతుంది. మనం 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెడతారు? ఓకే. టైం పడుతుంది. ఎంత టైం పడుతుందండి? 5 నిమిషాలు అంతే. ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. లలిత గారు, మామూలుగా మనకి మురుకులు అంటే డీప్ ఫ్రై చేసుకొని మిక్స్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడం అన్నంత వరకు తెలుసు, కానీ ఇది మీరు స్టీమ్ చేస్తున్నారు అండ్ ఆయిల్ ఫ్రీ కూడా అండ్ చాలా హెల్దీ. చాలా మంది ఎంతైనా లాగించేసేయచ్చు. ఆ మురుకులు తినడానికి ఏంటంటే డీప్ ఫ్రై చేశారు కాబట్టి తినడానికి కొంచెం ఆలోచిస్తాము, కానీ ఇది ఎవరైనా సరే ఈజీగా లాగించేసేయచ్చు అనమాట. ఆయిల్ ఫ్రీ కూడా అండ్ హెల్దీ ఫుడ్ కూడా. ఇది ఎంతవరకు వచ్చిందండి? అయిపోవచ్చిందండి. తీయొచ్చా? తీస్తాం. ఓకే. బౌల్ పెట్టుకోవాలి. ఓకే. తాలింపు తాలింపు పెడతారా? ఓకే. అంటే ఇలా స్టీమ్ చేసిన వాటిని మళ్ళీ తాలింపు వేస్తారా? అందులో. ఓకే ఓకే. ఒక స్పూన్ చాలా తక్కువ పడుతుంది. ఓకే, అంటే ఇవి ఇన్స్టెంట్గా ఎప్పటిదప్పుడు చేసుకోవాలి కదా? నిల్వ ఏముండదు. నిల్వ ఉండదు. ఈవినింగ్ తినాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. వేడివేడిగా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా? పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. మీకు ఈ ఐటమ్ ఎవరు నేర్పించారండి? మా ఫ్రెండ్ స్వరూప్ అని ఉంది, మా బెస్ట్ ఫ్రెండ్, తను నేర్పించింది. తను నేర్పిస్తాను. అందరూ మామూలుగా మమ్మల్ని అత్తయ్యలో వాళ్ళు నేర్పిస్తే నేర్చుకుంటారు. మీరు మంచి ఫ్రెండ్ నేర్పిస్తే. మా అత్తయ్య కూడా మంచిగా బాగానే నేర్పిస్తుంది. మీ అత్తయ్య దగ్గర ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఏమేమి వేసామండి? జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసాం. ఓకే. పచ్చిమిర్చి. మీ అత్తయ్య గారు ఏమేమి వంటలు నేర్పించారండి? భక్షాలు, పాయసం, జొన్న రొట్టెలు. ఓకే.